హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపరెడ్డి సురేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా జేఎస్ఆర్ గారి అభిమాని పెద్ది శ్రీనివాసు దొంతరపైన సాంబరాజు బుర్రరాజు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి చౌరస్తాలో కేక్ కట్ చేసి పంపిణీ చేసి అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు బ్రెడ్ పంపిణీ చేశారు. హుస్నాబాద్ పట్టణంలోని జేఎస్ఆర్ ఆఫీసులో జన్మదిన వేడుకల్లో పాల్గొని సురేందర్ రెడ్డి గారిని గజమాల శాల్వతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎలకతుర్తి మండల దామెర గ్రామానికి చెందిన రైతు వేణు జేఎస్ఆర్ గారి జన్మదినం సందర్భంగా పలు రకాల కూరగాయల విత్తనాలు పంపిణీ చేశారు. బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల యొక్క మన్ననలు పొందుతున్నారని, ప్రతి ఏడాది వేసవి కాలంలో బాటసారులకు దాహం తీర్చేందుకు 30 నుంచి 40 లక్షలతో కూలింగ్ ఫ్రీజులు పెట్టి 18 నుంచి 20 వేల చలివేంద్రాలు ఏర్పాటు చేసి బాటసారుల దాహం తీర్చుతున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఏడాది ప్రసిద్ధ కొత్తకొండ వీరభద్రస్వామి జాతర సందర్భంగా దాదాపు 5 లక్షల మొక్కలు భక్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ పట్టణ ఉపాధ్యక్షులు తోట సమ్మయ్య, గాదస్ రాంప్రసాద్, బీజేపీ సీనియర్ నాయకులు భువనగిరి రవి, వరియోగుల అనంతస్వామి, వెల్దండి సంతోష్, పోలోజు రవీందర్, కాదాసు నర్సయ్య, బోడిగ వెంకటేష్, ఆషడప్ శ్రీనివాస్, కార్యదర్శి వడ్డేపల్లి లక్ష్మయ్య, కోశాధికారి అకోజ్ అరుణ్ కుమార్, అధికార ప్రతినిధి నారోజు నరేష్, మహిళా మోర్చా నాయకురాలు కాదాసు దీపిక, లకావత్ శారద, చిన్మయి, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు పోలోజు రవీందర్ చారి, ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షుడు కొంకటి కిషోర్, బీజేవైఎం పట్టణ ఉపాధ్యక్షులు బొప్పిశెట్టి సాయిరాం, కాంసాని లక్ష్మణ్, బూత్ అధ్యక్షులు పోగుల శేఖర్, భువనగిరి రాజేష్, మొలుగురి గణేష్, బుర్రరాజు, నాయకులు అబ్బిడి లింగారెడ్డి, పోగుల రవీందర్, న్యాలం సందీప్, చందు, సత్యం, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా వేసవి తాపం ఏదైతే వేసవి కాలం వస్తుందో బాటసారులకు దారి తీర్చడం కోసం నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 18-20 నీటి చలివేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ సౌకర్యవంతంగా చల్లని నీరు ఉండాలని చెప్పేసి ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. దానికి దాదాపు 40-50 లక్షలు ఖర్చుతో కూడుకున్న పని అయినా కూడా పేద ప్రజలు ఎవరు కూడా మరి వేసవి కాలంలో కూడా ఇబ్బంది పడొద్దు. దుకాణాలలో మరి 20-30 రూపాయలు పెట్టి కొనుక్కునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఏడాది వేసవి కాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది.